ఈవినింగ్ టైం మంచి టీ పెట్టుకుని కరకరలాడే కమ్మనైన ఈ పెసరపప్పు అప్పడాలని తింటూ ఇష్టమైన వారితో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అసలు సమయమే తెలియదు కదా అండి. ఈ పెసరపప్పు అప్పడాలు చేయడానికి ముందుగా పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి ఒక గిన్నెలో పావు తక్కువ 2 గ్లాసుల నీళ్లు పోసుకుని ఒక్క మరుగు వచ్చాక పెసరపప్పును వేసి మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి రుచికి తగినంత ఉప్పు, తగినంత ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో 2 గ్లాసుల వరిపిండిని కూడా వేసుకుని కలుపుకుని మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. ఈ పిండిని చేతితో కలిసేలాగా బాగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలిథిన్ కవర్ మీద ఆయిల్ రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ పిండి ముద్దలను అప్పడాలుగా ఒత్తుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా వేడెక్కిన ఆయిల్లో వేసి లేత బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేగించి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మనైన కరకరలాడే అప్పడాలు ఇలా ఈజీగా రెడీ అయిపోయాయి. మరింత వివరంగా చూడాలనుకుంటే ఫుల్ వీడియో శౌర్యాస్ కిచెన్లో ఉంది. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.